ఎన్నిసార్లు అలసంద గారెలు చేసినా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట. అంత ఇష్టంగా తింటాం మేమైతే. అలసంద గారెలు అయితే మార్నింగ్ టిఫిన్కి అయితే చేశాను ఇవాళ నేను. దాంట్లోకి రెడ్ చట్నీ చేశాను అనమాట. ఇంకా అలసందలు మొత్తం అన్నీ రుబ్బుకొని ఒక కనికడంతా పచ్చికరివేపాకు వేసేసి పచ్చిమిరపకాయలు దంచి వేశాను. ఇలా క్లాత్ మీద అంతా వడలు చేస్తే ఇందులో కొంచెం నేను ఒక పిరికెడు శనగపప్పు నానబెట్టేసి అలసందలు రెండు మిక్స్ చేసి మిక్సీ పట్టుకున్నాను. సో మొత్తానికైతే ఇంటి దగ్గర అమ్మ చేసింది కట్టెల పొయ్యి మీద అట్లా కాకుండా ఈ విధంగా స్టవ్ మీద చేశాను. కానీ టేస్ట్ మాత్రం బాగానే ఉంది. ఇక దీంట్లోకి అయితే నేను చేశాను కదా రెడ్ చట్నీ, ఎండుమిరపకాయలు అన్నీ వేపుకొని పప్పులు 2 పుట్నాల పప్పులు కలిపేసి పప్పులు చట్నీ పట్టి పోపేశానమాట. ఇలా ప్రతిసారి అయితే మార్నింగ్ టిఫిన్కి ఎక్కువ చేస్తానన్నమాట. సో ఫైనల్గా అయితే వడతో పాటు చట్నీ రెడీ అయిపోయింది. నిజంగా అయితే చాలా బాగుంటుంది ఇలా చేసుకొని తింటే. మార్నింగ్ టిఫిన్కి ఎక్కువ చేస్తానన్నమాట నేను. అమ్మ వాళ్ళైతే ఇంటి దగ్గర నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు అయితే అలా నాన్ వెజ్లోకి గారెలు చేస్తారనమాట. మేమైతే ఇలా చట్నీతో పాటు తింటాము.